ఇందుకు ప్రాథమిక ఆధారాలని దీనిపై వివరణ ఇవ్వండి, పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ 20కి వాయిదా. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచే విషయంలో పోలీసులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలను హైకోర్టు తెలిపింది. రవీందర్ రెడ్డిని తమ ముందు హాజరుపరచాలని ఆదేశిస్తే పోలీసులు ఎక్కడో హాజరుపరిచారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ వ్యాజ్యంలో జాతీయ రహదారుల సంస్థని ప్రతివాదిగా చేర్చాలని వర్రా రవీందర్ రెడ్డి సతీమణిని కూడా ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన భర్త వర్రా రవీందర్ రెడ్డి అక్రమ నిర్బంధంపై అతని భార్య కళ్యాణి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి నెల 9న విచారణకు వచ్చింది. అప్పుడు రవీందర్ రెడ్డిని తాము అరెస్ట్ చేయలేదని, తమ నిర్బంధంలో లేరని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దీంతో హైకోర్టు ధర్మాసనం వర్రా రవీందర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్ భాస్కర్ రెడ్డిలను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ నెల 12న ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా రవీందర్ రెడ్డి తదితరులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. విచారణ సందర్భంగా పోలీసులు వర్రాను కొట్టారని, ఆయన ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని రవీందర్ రెడ్డి న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. రవీందర్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ ధర్మాసనం ఆదేశించిన మేరకు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. ఈ నెల 9న జరిగిన విచారణలో రవీందర్ రెడ్డి తమ నిర్బంధంలో లేరని చెప్పారు. కానీ 12న అతని సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచారని తెలిపారు. తప్పుడు వివరాలతో పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించడమే కాక 12న రవీందర్ రెడ్డి తదితరులను తమ ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశిస్తే పోలీసులు కింది కోర్టు ముందు హాజరుపరిచారని చెప్పారు. అక్రమ నిర్బంధంలో పోలీసులు రవీందర్ రెడ్డిని కొట్టారని తెలిపారు. వాస్తవానికి రవీందర్ రెడ్డిని పోలీసులు ఈ నెల 8నే తమ అదుపులోకి తీసుకున్నారు. నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రూల్ ఆఫ్ లా అంటే పోలీసులకు ఎంతమాత్రం గౌరవం లేదనేందుకు ఈ కేసు ఓ మంచి ఉదాహరణ అన్నారు. హైకోర్టు ముందు హాజరుపరచకుండా వారిని కింది కోర్టులో హాజరుపరచడం అంటే హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించడం అనేది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్నారు. 48 గంటలకు మించి అక్రమంగా నిర్బంధించడం ద్వారా పోలీసులు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించారన్నారు. పోలీసులు చాలా అక్రమంగా వ్యవహరిస్తున్నాను, ఇలాగే వదిలేస్తే రేపు 100 మందిని అక్రమంగా నిర్బంధించి వాళ్ళని కొట్టి వాళ్ళతో కావాల్సిన ప్రతిపక్ష నేతల పేర్లు చెప్పించే పరిస్థితి వస్తుందని నిరంజన్ రెడ్డి చెప్పారు. అందువల్ల ఈ వ్యవహారం జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం పోలీసులు తమ ఆదేశాలు ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రవీందర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారని, అక్కడ సీసీ ఫుటేజ్ను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. టోల్ ప్లాజా జాతీయ రహదారుల సంస్థ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో ఆ సంస్థని వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని కళ్యాణికి ధర్మాసనం సూచించి తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అప్రమత్తంగా